కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? రాత్రుల్లో గేటు తోసుకుని, గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా? లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ, రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతిలో పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. వాళ్లకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టావనే చెప్తున్నారు తప్ప, మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాను. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు, చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే.